హలో సార్, మీ పేరు? శరత్ బాబు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది. వాళ్ళ గవర్నమెంట్ ఎలా ఉంది? It is a very short period to tell about them. Very short period. You have to give some time. Then only we can tell about them. కేటీఆర్ గారు చూసుకుంటే రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? It is a very common thing to the politician to blame others, opposite politician. Very common thing. And so many allegations are on BRS. Then BRS మీద ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి? అదే పొలిటీషియన్స్ అది బోత్ గేమ్. ఇట్ ఈస్ గేమ్ టు బ్లేమ్ ఈచ్ అదర్. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. అలాగే హరీష్ రావు గారు, అలాగే కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ఇష్యూ ఉంది అంటున్నారు. నిజమేనా అది? సమ్ ఇష్యూస్ మేబీ ఉండొచ్చు. అదే బిగ్ ఇష్యూగా మాత్రం కాదు. బట్ క్రైమ్ లేదుగా, లూటింగ్ లేదుగా. హౌ దే లూటెడ్, దట్ ఈస్ మై ఒపీనియన్. ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పడిపోతుంది, ఇది మాత్రం కన్ఫామ్ అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో వాళ్ళకి అంటే చీలికలు ఉన్నాయి అంటున్నారు. దీంట్లో కూడా ఉన్నాయి. ఈవెన్ ఎవ్రీ పార్టీలో చీలికలు ఉంటాయి. బట్ ఇట్ ఇస్ నాట్ సో ఈజీ టు టెల్ లైక్ దట్. అంత తేలిక చేయడానికి. ఇప్పుడు కాంగ్రెస్లో చాలామంది బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు, షిఫ్ట్ అవుతున్నారు. దానికి కారణం ఏమనుకోవచ్చు? అలా షిఫ్ట్ అవ్వడం కరెక్ట్ అంటారా మీరు? ఆఫ్ కోర్స్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ పార్టీ, దట్స్ ఆల్. అంటే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం, పార్టీ మీద గెలిచినప్పుడు రిజైన్ చేసి వెళ్ళడం ధర్మం. దట్ ఈస్ వెరీ కామన్. ఇఫ్ దే ఆర్ నాట్ రిజైన్డ్ ఇట్స్ నాట్ గుడ్. ఓవరాల్గా అయితే ప్రజలు కాంగ్రెస్ పరిపాలనలో సంతోషంగా ఉన్నారా? టేక్స్ టైమ్. యాజ్ ఐ టోల్డ్ యూ, టైం పట్టుద్ది చెప్పడానికి. రుణమాఫీ గురించి ఏమంటారు? 2 లక్షలు చేస్తా అన్నారు కదా. ఆల్రెడీ డన్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నో, ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐఎమ్ నాట్ ఏ ఫేవరబుల్ టు ఎనీ పార్టీ. ఐఎమ్ నాట్ అగైన్స్ ఆఫ్ ఎనీ పార్టీ. ఇట్స్ ఎ కామన్ ఒపీనియన్ ఆఫ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు రఘురామ్ రెడ్డి. ఓకే అన్న. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుందన్న. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? నాకు పెద్దగా పాలిటిక్స్ పైన ఈ అవగాహన అయితే లేదు, కానీ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు నాకైతే పెద్ద అడుగులు పడినట్టు అనిపించట్లేదు. ఇంతకుముందు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఏదో డెవలప్మెంట్ ఇట్లా కనీసం సాధారణ ప్రజలకు కనిపిస్తూ ఉండేది. ఇప్పుడైతే అసలు ఏమో జరుగుతూ ఉండొచ్చేమో తెలియదు, కానీ నా వరకు అయితే అంతగా కనిపించట్లేదని నా అభిప్రాయం. ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళ కేటీఆర్ ఏమంటున్నారంటే, మేము ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ వచ్చేది, వాటర్ ప్రాబ్లం ఉండేది కాదు అంటున్నారు. ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా? కరెంట్ ఇష్యూస్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా ప్రజెంట్? అది ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు బ్రో మనం 2 విషయాలు చెక్ చేసుకోవాలి. ఒకటి, ప్రీవియస్గా పాలన ఎలా ఉండే, దాంట్లో అయిన తర్జన భర్జనలు ఏంటి, ఖర్చులు ఏంటి, ఇవన్నీ చూసుకొని ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి. ఈ టేక్ ఓవర్కి జనరల్గా అయితే కొద్ది సమయం పడుతుంది ప్రతిదానికి. ఓకేనా? ఈ టేక్ ఓవర్లో వాళ్ళు అన్నీ చూసుకొని ఎంత ఖర్చు అయింది ఏంటి దాన్ని బేస్ చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి. ఇన్ కేసు ఇప్పుడు ఒక ఉదాహరణకు అప్పుల్లో ఉన్నదనుకోండి, దానికి సంబంధించిన ఆలోచనలు చేయాలి. కావలసిన డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి, ఇవన్నీ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఈ లోపల మేము అది చేసాం ఇది చేసామంటే ఇంతకుముందు మీ చేతుల్లో పైసలు ఉన్నాయేమో కాబట్టి మీరు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన ఆలోచించుకొని చేసుకొని బడ్జెట్లు అవన్నీ చూసుకోవాలి. వాళ్ళ కొద్దిగా సమయం ఇచ్చి ఏమైనా పొరపాట్లు జరిగితే ఇది పొరపాటు అని చెప్పడంలో తప్పు లేదు. అదే పనిగా కూడుకొని ఇదే నువ్వు చేసేదల్లా పొరపాటు అనడం కూడా తప్పే. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కామెంటు, రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూలిపోతుంది, మళ్ళీ టీఆర్ఎస్ అనేది వస్తుంది అంటున్నారు. అది సాధ్యం అవుతుందా? లేదా 5 ఏళ్ళు కాంగ్రెసే కొనసాగుతుందా వాళ్ళ పరిపాలన? ఇప్పుడైతే 5 ఏళ్ళు కొనసాగుద్ది, దాంతో అభ్యంతరం ఏం లేదు. కూలిపోవడానికంటూ పెద్ద కారణాలు అయితే కనబడట్లేదు. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పేద ప్రజలపైన ఫోకస్ పెడితే బాగుంటుంది. అదొక్కటి అయితే చెప్పం. కూలిపోవడం అనేది అదంతా ఉత్తమాటలే. ఎందుకంటే దాన్ని ఏమంటారు, మేము అది చేసాం ఇది చేసిండ్రు, వాళ్ళు చేయలేదని చెప్పట్లేదు, కానీ వీళ్ళు కూలిపోవాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే కొంతమంది ఏమంటున్నారంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బెటరు, లేదా 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తే బెటరు, ఇంకా కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళందరికీ రైతు బంధు ఇస్తే బెటర్ అంటారు. మీ అభిప్రాయం ఎలా ఇస్తే బెటర్ అంటారన్న మీ అభిప్రాయంలో? నేను రైతు కొడుకుగా చెప్తున్నా, రైతు అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు పేదరికంలోనే ఉంటాడు. సొంత భూమి లేని
రైతులు అంటే మీరు ఎట్లా కేటగరైజ్ చేస్తారో నాకైతే తెలియదు. వ్యవసాయం వాడు, పొలం దున్నేవాడు రైతు అంటాం మనం. నా దృష్టిలో వ్యవసాయం చేసే ప్రతి వాడు రైతే. వీళ్ళల్లో ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు 20 ఎకరాలు ఉందనుకోండి, నాకు నువ్వు రైతు బంధు ఇచ్చినా ఒకటి, ఇవ్వకపోయినా ఒకటే. నా స్వకష్టం పైన నేను బతకగలుగుతా. మనం ఫోకస్ చేయాల్సిన రైతులు ఎవరంటే కౌలుకు తీసుకున్న వాళ్ళు, 1 ఎకరం, అరెకరం ఉన్నోళ్ళు. వాళ్ళు ఏంటంటే మీకు రైతు బాధలు తెలియవు బ్రో. మేబీ మన సిటీలో ఉండొచ్చేమో కానీ మన ఆయన రైతు, ఆయన పడే కష్టం నేను చూస్తూ ఉంటాను. అది ఎట్లంటే నేను 1 ఎకరంకు వరి సాగు చేస్తే 24,000 ఖర్చు అయితే నాకు 13,000 కూడా రాదు బ్రో. ఈ మధ్యలో డలార్లు తెగదినేస్తారు. సో అప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది, ఏ గవర్నమెంట్ అయినా ఫోకస్ చేయాల్సింది సన్నకారు రైతులు బ్రో. ఎవరికి రైతు బంధు ఇవ్వాలి, అది ఉచితంగా ఇచ్చేది. ఎవరికి ఇస్తే ఆడు పైకి రాగలడో అన్ని చూజ్ చేసుకొని ఇవ్వాలి. ఆ చూజ్ చేసుకుని అన్నది మరి గవర్నమెంట్ యొక్క పనితీరు పైన ఆధారపడి ఉంటుంది. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్న, మీ పేరు? సురేష్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ 8 నెలలు అయింది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కొత్త గదా వాళ్ళు ఇప్పుడు రావాలంటే ఒక సంవత్సరంన్నర పట్టవచ్చు. కానీ ఇప్పుడు మా ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఆటో డ్రైవర్లు మేము చేసుకొని ఇదే బతకాల్సిందే. మేము 35 ఇయర్స్ నుంచి ఇదే జాబులు చేస్తున్నాం. బస్ ఫ్రీ పెట్టారు, బస్ ఫ్రీ పెట్టి లేడీస్ పోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు 20,000 సారీ కట్టుకొని 10 తులాల బంగారం వేసుకుని ఆమె లేడీ కూడా అదే బస్సులో వెళ్తుంది, ఫ్రీ బస్ అని. మేము ఎట్లా బతకాలా? మాకేం ఆధారం లేదు. మాకు పోనీ ఇది లేకపోయినా మేము వాచ్మెన్ జాబ్ చేద్దామంటే హైదరాబాద్లో, తెలంగాణలో జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు మాకు. ఆ పరిస్థితిని ఓడి పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు ఆటో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేయలేదంటే స్కీమ్లు ఇవ్వడం కానీ ఆటో వాళ్ళకి సపరేట్ కదా. మీరైతే మీకు అదే మాకన్నా పెద్ద చిన్నవాళ్ళు మీరు చూస్తున్నారు, మీరు అన్ని రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎక్కడన్నా స్కీమ్ అనేది ఒక ఆటో డ్రైవర్ నోటితో విన్నారా? మీరు ఏమన్నా ఒక ఆటో డ్రైవర్ నోటితో అన్నా విన్నారా? ఏమి స్కీమ్ లేదు, ఏం లేదు. వాళ్ళ సాధ్యం వాళ్ళకే పోతుంది. ఎప్పుడు ఇందిరాగాంధీ రిక్షాలు ఇచ్చింది తెలంగాణలో, అప్పటి రిక్షాలు తోలుకుంటూ ఆటోలు వచ్చినాయి, ఆటోలు తోలుతున్నాం. ఇప్పుడు మాకేమో కాంగ్రెస్ ప్లేడే, మేము కాంగ్రెస్ పార్టీకి కొట్టేసినాం. మా కడుపు మేము కోసుకు తిన్నట్టు పరిస్థితి ఇచ్చారు మాకు. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా మీకు ఎలా నడిచింది? మాకు ఏం ఆటో వాళ్ళకి ఇబ్బంది ఏం లేకుండే. కాకపోతే చదువుకోలేము, ఆన్లైన్ వచ్చింది. ఆన్లైన్ అంటే ఇప్పుడు అందరికీ కంప్యూటర్ ఎందుకంటే ఈ మన భారతదేశం ఎట్లా అయిందంటే వెనకకి వెళ్ళిపోయింది. ముందు పోతున్నారు అందరు అనుకుంటున్నారు, చదువుకొని ముందు పోతున్నారు అంటారు. చదువుకొని వాడు ముందు పోతున్నాడు, వెనకకి వెళ్ళిపోతున్నారు. వెనకకి పోతున్నారు అంటే నిజాం పరిపాలన పోయి అప్పుడు బ్రిటిషుల పరిపాలనలో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఆన్లైన్ కూర్చుంటున్న దగ్గర వస్తున్నారు అనుకుంటున్నారు. అలాంటి రోగాలు కూడా ఆన్లైన్లోనే వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్. వెళ్ళి జనాలు వెళ్ళి ఓలా వాకింగ్ చేసుకొని కొద్దిగా బస్ స్టాప్కి అయినా కానీ ఏదైనా కర్రీ వెజిటేబుల్ ఏదైనా కొనుక్కుంటే వాళ్ళ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అలాంటివి ఏం లేదు. అంతే ఆన్లైన్ వచ్చేసింది. స్విగ్గీ, జొమాటో అన్నీ ఆన్లైన్, ఆటో ఆన్లైన్, అన్నీ ఆన్లైన్. వాళ్ళ చేతిలో రోగాలు పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు 60-70 ఏళ్ళ ముసలోడు 30 ఏళ్ళకే పోతున్నాడు. ఇప్పుడు మీకు మంచి చేయాలంటే ఏం గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటారు? మీ ఆటో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చేస్తే మా ఆటో వాళ్ళకు ఒక యూనియన్, మా ఆటో వాళ్ళకు ఏం లేదు, బస్సు ఫ్రీ ఉన్న బస్సు తీసేస్తే మా బతుకు మేము బతుకుతాం. మాకు ఏ ఇవ్వాలి ₹1 మాకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా కష్టం మేము చేసుకోవటం. అలాగే చూసుకుంటే ఇప్పుడు ఇంకా రుణమాఫీలని 2 లక్షల వరకు చేశారు కదా, మీకు కానీ రుణమాఫీ అయ్యింది? రుణమాఫీ దేనికి ఇచ్చాడు సార్? దేనికి రుణమాఫీ? హైదరాబాద్లో ఉన్న వానికి ఎందుకు ఉన్నాడని రుణమాఫీ? ఆటో స్కీమ్లు ఇచ్చారు, దళిత బంధువులు అప్పుడన్నా కార్లు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఒక 8-9 నెలలు అవుతుంది. ఆయనకు ఏం రుణమాఫీ చేస్తాడు చెప్పండి? అందరికీ చేస్తున్నాడు, మా ఆటో వాళ్ళ కోటి ఏం చేయలేదంటారు. ఆటో వాళ్ళకి ఏం చేయలేదు ఇప్పటిదాకా. 10 పైసలు ఏం చేయలేదు మా ఆటో వాళ్ళకు. ఎక్కడున్న ఆటో వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు అప్పుల పాలు ఈఎంఐలు కట్టలేక బండ్లు అక్కడ పడేసేసేసి ఉద్యోగం చేసుకుందాం పోయి ఏదైనా వాచ్మెన్ జాబ్, వాచ్మెన్ సీపర్గా చేద్దామన్న, హౌస్ కీపింగ్ చేద్దామన్న జాబ్ దొరకని పరిస్థితి ఉంది మాకు. గతంలో ఎంత వచ్చేది ఒక రోజుకి, ఇప్పుడు ఎంత వస్తుంది? గతంలో అప్పుడైతే ఒక 800 నుంచి 1200-1500 వరకు కష్టం చేసే వరకు. మాది ఏంటంటే కొద్దిగా బిజినెస్ అనేది దొరుకుతున్న కొద్ది చేస్తుండే 1500 చేసేవాళ్ళం. ఇప్పుడు 700-800 వేసే వరకు మాకు అసలు 700-800లో దీనికి ఈఎంఐ వచ్చేది 9500 కట్టాలి నెలకు వచ్చేసి. మేము దీంట్లో రోజుకి 300 దీన్ని తీసి పెట్టాలా.
దీనికి పెట్రోల్ వచ్చేసి 250 రూపాయలు పెట్రోల్ ఎంత అయిపోయింది, 300 550 రూపాయలు దీనికి పోతే మాకు మిలుగుతుంది ఎంత? దీనికి మళ్ళీ ట్యాక్స్లు అయితే అన్నీ మాఫ్ చేశాడు, అదైతే వాస్తవం, అది వదిలేసాడు. మళ్ళీ దీని మెయింటెనెన్స్ నెలకు వచ్చేసి 1000 రూపాయలు 6000 దీనికి పోతే మాకు దొరికేది ఏం లేదు. ఇప్పుడు పప్పు కొందామంటే 120 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది కందిపప్పు. ఒక ఆయిల్ ప్యాకెట్ కొందామన్నా 120 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఉంది. వెజిటేబుల్ అయితే అగ్గి మండిపోతున్నాయి. ఏం కొనుక్కొని తింటాం చెప్పండి? ఒక 2 పిల్లలు ఉన్నారు, రెంట్ కట్టుకోవాలా, ఏ రకంగా బతకాలా, ఏ రకంగా పరిపాలనిస్తాం? ఓకే, మాకైతే ఏం బెనిఫిట్ అసలు బెనిఫిటే లేదు. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.